హల్లెలూయా. మంచిది ప్రియదేవుని సంగమా, ఈ జీవిత కాలంలో మనమందరము ప్రయాణము చేస్తూ ఉన్నాం. చెప్పండి, ప్రయాణము చేస్తూ ఉన్నాం. ఎవరితో ప్రయాణం అంటే దేవునితో అని చాలా సులభంగా చెప్పేస్తాం. కానీ వాస్తవానికి మన ప్రయాణము మన కుటుంబాలతో, మన కష్టాలతో, మన శ్రమలతో, మనకున్న ఆర్థిక ఇబ్బందులతో, మన పనులతో, తోటివారితో, స్నేహితులతో, బంధువులతో మనము ప్రయాణము చేస్తూ ఉన్నాం. కానీ మనం చెప్పేది ఏంటంటే, నా ప్రయాణము యేసుతో. చెప్పండి, నా ప్రయాణము యేసుతో. అన్నంత సులభము కాదు దేవునితో ప్రయాణం అంటే. చెప్పండి, అన్నంత సులభము కాదు దేవునితో ప్రయాణము. అందుకే మాటలు కోటలు దాటుతూ ఉంటాయి. చేతలలో చూచేపాటికి ఎక్కడున్నావే గొంగలి అంటే, నువ్వెక్కడేసావో నేను అక్కడే ఉన్నాను అనే పరిస్థితిలో నేటి క్రైస్తవులు మనకు కనబడుతున్నారు. ఆ క్రైస్తవ గుంపులో మనము కూడా ఉన్నాం. ఎవరితో ప్రయాణం? యేసుతో అంటావు. కానీ మన ప్రయాణము లోక విధానాలతో ఉన్నాయనేది మనము చెప్పండి గుర్తించుకోవాలి. మనం గుర్తించుకోవాలి. ఎన్నో ప్రయాణాలు ఈ జీవితంలో ఉన్నాయి. అన్ని ప్రయాణాలు దేవునికి ఇష్టమైనవి కాదు. ఒక్క ప్రయాణమే. ఆ ప్రయాణానికి దేవుడు ఉన్నతమైన బహుమానమును ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నతమైన అంటే దాని అర్థం ఏంటి? దానికి మించినది ఏది లేదు, ఉండదు, రాదు అని. ఆ ప్రయాణము ప్రతి క్రైస్తవుడు చేయాలని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశిస్తూ ఉన్నాడు. అందుకే ఇన్ని నెలలు, ఇన్ని రోజులు నీ పనితో నీ ప్రయాణము జరిగింది, నీ బలముతో నీ ప్రయాణము జరిగింది, నీ ఆలోచనతో నీ ప్రయాణము జరిగింది, నీ బలగముతో నీ ప్రయాణము జరిగింది, నీ తోటి వారితో, నీ భార్యతో, నీ భర్తతో, నీ పిల్లలతో ప్రయాణము జరిగింది. అయితే పరిశుద్ధాత్ముడు మాట్లాడే ప్రయాణము మనలాంటి ప్రయాణము కాదు. ఏ ప్రయాణము కోరుకుంటున్నాడు దేవుడు అంటే, నన్ను పోలిన ప్రయాణము, నన్ను చూచే ప్రయాణము, నన్ను కలిగి ముందుకు సాగే ప్రయాణము కావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈ ఆత్మీయ ప్రయాణములో మన చూపు ఎవరి మీద ఉండాలి? చెప్పాలందరూ, దేవుని మీద ఉండాలి. దేవునిని చూచి ప్రయాణిస్తున్న వాడి మార్గములో ఎన్ని శోధనలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఇరుకులు ఉన్నా, ఎన్ని రోగములు ఉన్నా, స్థితిగతులు ఏవైనా వాటన్నిటినీ అధిగమించగలిగిన శక్తిని దేవుడు మనకిస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాతి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కారణం మన చూపు దేవుని మీద ఉంది. ఆయనను చూస్తున్నవాడు దిక్కులు చూడవలసిన పని లేదు.
ఆయనను చూస్తున్నవాడు నా ప్రక్కన వారు ఎలాగున్నారో చూడవలసిన పని లేదు. చూడాలి, సాగాలి, చూడాలి, పొందాలి, చూడాలి, అనుభవించాలి, చూడాలి, అనేక మందికి మాదిరిగా ఈ లోకములో నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు గారు ఒక స్వరము వింటున్నాడు. మీలో ఎవరైనా నా వలె నీటి మీద నడవాలంటే రండి అన్నాడు. ఎంతోమంది ఉన్నా ఎవరు సాహసం చేయలేరు. ఒక పేతురు గారు మాత్రం ఏం చేశాడు? సాహసం చేసి యేసును చూచి ఆ దోణిలో నుంచి అడుగు బయటికి పెట్టాడు. 2 అడుగు, 3 అడుగు, 4 అడుగు అలా అడుగేసుకుంటూ దగ్గరికి వెళ్ళిన టైంలో ఏం చేశాడు? నేనేనా? ఏంటి? నేనేనా నీటి మీద నడుస్తున్నానా? వాళ్ళు వెనకాల ఉన్నారా? యేసయ్య ముందున్నాడా? నేను ఇప్పుడు మధ్యలో ఉన్నానా అనే ఆలోచన రాగానే ఏమవ్వడం మొదలెట్టాడు తెలుసా? మునిగిపోవడం మొదలుపెట్టాడు. ఈరోజు దేవుని మాటలు వినడానికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, నీవు చూడగలిగితే అంతము వరకు దేవుణ్ణే చూడు. మధ్యలో ఆయన్ని చూడడము విడిచిపెట్టొద్దు. మధ్యలో దిక్కులు చూడడము విడిచిపెట్టు. నీవు చూడగలిగితే ఆయన్ని చూడు. అది ఎటువంటి సమస్య అయినా, అది ఎటువంటి పరిశోధన అయినా, అది ఎటువంటి స్థితిగతులైనా దానిని జయించగలిగిన శక్తి దేవుడు మనకు అనుగ్రహించి జయశీలుడైన యేసు వైపే కొనసాగడానికి దేవుడు మనకు కృపను ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీ యొక్క ప్రయాణము బాగుగా ప్రారంభించాలి. ఎలాగా? బాగుగా ప్రారంభించాలి. దేవుని వాక్యం చెప్తుంది, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఒకప్పుడు నేనండి కాదు, ఒకప్పుడు మా తాతండి కాదు, ఒకప్పుడు మా జేజినాయన కాదు, ఒకప్పుడు మా నాయన కాదు. ఇప్పుడు నువ్వు ఏంటో సమాజానికి తెలవాలి అంటే వారు విడిచిపెట్టిన విశ్వాస యాత్రలో నీవు కొనసాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనములో ఏమంటున్నాడు? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఏం సమర్పించాలి చెప్పండి? ఎందుకు మనం జారిపోవడానికి, దిక్కులు చూడడానికి, పడిపోవడానికి, మునిగిపోవడానికి కారణం ఈ శరీరము. అందుకే శరీరము దేనితో పోల్చబడిందో తెలుసా? లోకముతో పోల్చబడింది. దేనితో? లోకముతో. ఈ వారం ప్రార్థనకి వెళ్ళాలి అని నీకు తెలిసినప్పుడు నువ్వు టకటక పనులు చేసుకుని దేని కొరకు సిద్ధపడాలి? ప్రభువు స్వరము వినడానికి సిద్ధపడాలి. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? రావాలని సిద్ధపడి, రావాలని త్వరపడి, ఆఖరికి వచ్చేపాటికి ఏం చేస్తారు? ఇంక ఈ వారం పోకపోతే ఏముందిలే, నడుము నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, లేదంటే మెడాలు నొప్పి వస్తున్నాయి, మోకాల మీద ఉండలేకపోతున్నా, ఇది ఒక్క వారం పోకపోతే ఏముందిలే, వచ్చే వారము పోదాం. అంటే నువ్వు దేనికి లోబడిపోతున్నావు చెప్పండి? శరీరానికి. అంటే నీ బాగుగా ఉండవలసిన నీ ఆరంభములో ఏమొచ్చింది? లోపము.
కారణము నీ నా శరీరమును దేవునికి మనం ఏం చేయట్లేదు, సమర్పించట్లేదు. అందుకే భక్తులు అంటున్నారు, మా శరీరమును మేము నలగగొట్టుకుంటున్నాం. ఈ శరీరానికి వెనకాల ఆనుకోవడానికి గోడ కావాలి, ఈ శరీరానికి సుఖము కావాలి, ఈ శరీరానికి సౌఖ్యము కావాలి. సర్లే, ఆ సౌఖ్యము సుఖ సంతోషాలు దేవుడు నీకు ఇస్తే నువ్వేం చేస్తావు, దానిని ఆధారము చేసుకుని నిద్రపోతూ ఉంటావు. దాన్ని ఆధారము చేసుకుని మతి స్థిమితము లేని వాడిగా దానిగా ఇక్కడ కూర్చుంటావు. దానివల్ల ఏమైనా ప్రయోజనము ఉందా? చెప్పండి, ఉందా? అందుకే నీ శరీరమును దేవునికి ఏం చేయాలి, సమర్పించాలి. ఇది సమర్పించబడితే మిగతావి రెండు ఆటోమేటిక్గా లైన్లోకి వస్తాయి. ఆ రెండేంటి? ప్రాణము, ఆత్మ. ప్రాణము, ఆత్మ. అంటే ఈ శరీరమే నువ్వు జీవము పొందుకోవాలన్నా, నరకము పొందుకోవాలన్నా ఇదే. మంచి చేయాలన్నా ఇదే, చెడు చేయాలన్నా ఇదే. పవిత్రముగా కనుపరుచుకోవడానికి ఇదే, నిన్ను నీవు అపవిత్రునిగా చేసుకోవడానికి ఇదే. అందుకే రోమీ సంఘముతో భక్తుడు రాస్తూ అసలు మొట్టమొదటిగా మీ శరీరములను మీరు దేవునికి సమర్పించండి. ఎందుకు? శరీరము పనిచేసే చోట ఆత్మ పనిచేయడానికి అవకాశము ఉండదు. ఈరోజు మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలించుకోండి. నీ శరీరము పనిచేస్తుందా, నీ ఆత్మ పనిచేస్తుందా? దేవుడు అన్నాడు, నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో నన్ను ఆరాధించాలి. కానీ పడుకోవడానికి వస్తున్నావు, సేద తీరడానికి వస్తున్నావు. ఇక్కడికి పడుకోవడానికో సేద తీర్చుకోవడానికో రాదు. ఇక్కడికి నువ్వు ఎందుకు రావాలంటే దేవుని శక్తి కలిగిన మాటలను పొందుకుంటూ నీకు వస్తున్న ప్రతి అపాయము నుండి, నీకు వస్తున్న ప్రతి శోధన నుండి, నీకు వస్తున్న ప్రతి ఇబ్బంది నుండి జయమును పొందుకోగలిగిన విశ్వాస వీరుల యొక్క విశ్వాస జాబితాను తెలుసుకుని నీవు అదే విశ్వాసములో కొనసాగడానికి ప్రభు సన్నిధికి నువ్వు రావాలి. కానీ శరీరాన్ని సుఖపెట్టడానికి నువ్వు దేవుని సన్నిధికి రావద్దు. నీ శరీరము సుఖపెట్టడానికి నీకు ఇల్లు ఇచ్చాడు, నీకు మంచం ఇచ్చాడు, నీకు మెత్తని పరుపులు ఇచ్చాడు, కప్పుకుని పడుకోవడానికి దుప్పట్లు ఇచ్చాడు. అక్కడ సాగల్లి ఈడికి వస్తున్న నీవు చావడానికి కాదు, సస్తున్న నీవు బ్రతికించబడడానికి రావాలి ఇక్కడికి. అందుకే దేవుని సన్నిధి జీవము కలిగిన సన్నిధి, బలము కలిగిన సన్నిధి, అద్భుతాలు చేయగలిగిన సన్నిధి. అందుకే ఆయన సన్నిధిలో నీ శరీరమును నీవు సమర్పించుకోగలిగితే నీవు నిశ్చయముగా దేవుని కొరకు బ్రతకగలిగే కృప దేవుడు నీకు నాకు ఇస్తాడు. అందుకే మా అమ్మగారు ఎప్పుడు చెప్తారు, చచ్చిపోతున్న వచ్చి పడి చచ్చిపోవాలంట. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఆయన సన్నిధికి మించినది ఏది కూడా లేదు. మీ వయసు చాలా ఉండొచ్చు, కానీ నీ రక్షణ జీవితము చాలాగా కనబడట్లేదు. నువ్వు ఎప్పుడు రక్షింపబడ్డావు? రక్షింపబడినప్పటి నుండి నువ్వు ఎవరిని చూస్తున్నావు? ఆలోచించగలుగుతున్నావా? ఏదో బాప్తిసం పొందా, ఏదో ప్రార్థన పెట్టారు, పోవాలా, ఓ పాట పాడాలా, వాక్యం చెప్తే వినాలా, మళ్ళా కుక్క బూడిదలో పడుకుని ఎలా దులుపుకుని వెళ్ళిపోతుందో అలా బయటికి వెళ్ళాక వాక్యం అంతా ఇక్కడే పెట్టి వెళ్ళిపోవాలనే పరిస్థితిలో నువ్వు లేవా? ఆలోచించొక్కసారి.
నీ ప్రయాణము కొనసాగాలి. నీ ప్రయాణములో ఒక ఉన్నతమైన బహుమానాన్ని దేవుని ద్వారా నువ్వు పొందాలి అంటే నువ్వు ఖచ్చితంగా ఎవరిని చూడాలో తెలుసా? దేవుణ్ణి. నీ డబ్బును చూస్తే నీకు పనికి రాదు, నీ వయసును చూస్తే నీకు పనికి రాదు, నీ హోదా చూస్తే నీకు పనికి రాదు, బ్యాక్ ఏంటో ఫ్రంట్ ఏంటో చూస్తే పని చేయదు. నువ్వు ఎవరిని చూడాలంట? దేవుణ్ణే చూడాలి. కానీ మన విచిత్రమైన ఈ జీవితాలలో మనము ప్రభువును చూడకుండా మనుషులను చూస్తూ ఉంటాం. ఏం చేస్తాం? వాళ్ళు ఇట్ట అన్నారు, వాళ్ళు అట్ట అన్నారు, నేను రాను, నేను పోతాను. ఎవరన్నారని? ఆడంటే నీకు చిల్లడిపోయిందా? వాడంటే నీ భక్తి జీవితాన్ని నువ్వు పోగొట్టుకుంటావా? ఆలోచించు. ఇతరుల కొరకు నువ్వు భక్తి చేయట్లేదు, కేవలము ఈ భయంకరమైన ఈ యొక్క లోకము నుండి మనము దేవుని మాటల ద్వారా రూపాంతర అనుభవం పొంది ఎక్కడికి వెళ్ళాలని ఆశ? పరలోకమునకు వెళ్ళాలనే ఆశ. అవునా? ఈ ప్రయాణములో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అడ్డదారులు వస్తే కష్టం. దేవుడు నియమింపబడిన దారిలోనే నీవు రావాలి. నియమించాడు ఆయన. నువ్వు ఇలా ఉంటేనే ఇలాగా, నువ్వు ఇలా చేస్తేనే ఇలాగా. ఇవి కాకుండా నీ సొంత ఆలోచనలతో, నీ సొంత పెత్తనాలతో, నీ సొంత ఉద్దేశాలతో అంటే మాట్లాడుకున్న ప్రకారముగా నువ్వు ఎలా చేసినా నన్ను నీవు పొందలేవు, నన్ను నీవు చూడలేవు అంటున్నాడు దేవుడు. ఆయన చూడాలంటే క్రమము ఉంది. అందుకే ఆయన క్రమానికి కర్త కానీ అక్రమానికి చెప్పండి చెప్పండి కాదు. ఈ ఊరికి రహదారులేవి? బోర్డు, ఇక్కడ నుండి ఈ దారి. అందిట్లో వచ్చే దారి రహదారి అవుతుందా? చెప్పండి. ఇలా అడ్డదారుల్లో కూడా వచ్చి ఏమంటున్నారు తెలుసా? అమ్మాయి మేము ఊరు చేరుకున్నాం. ఇదొక భ్రమ. ఎవడు లెక్కలోకి వస్తాడు? చెప్పండి. హూ విల్ కమ్ టు కౌంట్? అడ్డదారుల్లో పడి వచ్చిన వారు కౌంట్లోకి రారు. స్వచ్ఛమైన యథార్థమైన మార్గములో వచ్చిన వాడే దేవుని దృష్టిలో పడగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ భక్తి జీవితం కూడా అడ్డదారులు తొక్కితే వచ్చేది భక్తి కాదు. రహదారిలో సంపాదించుకునేదే భక్తి. ఆ మార్గం ఎలాగుంటుందో దేవుడు మనకు దేవుని వాక్యము ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, బాగుగా పరిగెత్తాలంట. ఏం చేయాలా? బాగుగా పరిగెత్తాలి. బాగుగా పరిగెత్తేది ఎవరి ఆలోచన? దేవుని ఆలోచన. నన్ను నమ్మావు కదా, నా దగ్గరకు వచ్చావు కదా, నీకు నేను పెట్టిన నియమం ఏంటంటే నువ్వు నన్ను చూస్తూ బాగుగా పరిగెత్తు. అటు ఇటు చూడొద్దు. నీకివ్వబడిన పరిధిలో, నీకివ్వబడిన మార్గములో, నీకు పెట్టబడిన స్థితిలో నీవు నా కొరకు నమ్మకముగా పరిగెత్తు. నేను నీకేమిస్తాను? ఏమిస్తాను? ఉన్నతమైన బహుమానమును ఇస్తాను. దేవునికి స్తోత్రం. పరిగెత్తే పరుగు పంద్యాలు ఎంతమంది చూశారు? ఏముంటా సార్, వాడు పీక్ పువ్వు అంటాడు, వీళ్ళు పరిగెడతారు. అదేనా? మన కళ్ళు అవే చూస్తాయి. కానీ ఏముంటాయి తెలుసా? ఎవరు పరిగెత్తవలసిన లైన్లు వారికి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఏంటి? ఎవరు పరిగెత్తవలసిన, నేను పక్కకి పరిగెడతా, నేను ఇటు పరిగెడతా అంటే కుదరదు. మరి కుదరదు. అది చుట్టూ తిరిగే పంద్యమైనా, చక్కగా వచ్చే పంద్యమైనా,
ఎవరెవరికి అది ఏమవుతుంది, కేటాయించబడుతుంది. నువ్వు దానిలోనే పరిగెట్టి అందరికంటే ముందు రాగలిగితే నీకేమొస్తుంది, బహుమానము వస్తుంది. పక్కనోడితో నీకు అనవసరం, నువ్వు దాంట్లో చక్కగా వెళ్తున్నావా లేదా అనేది చాలా అందుకే భక్తి ఇతరులు చూసి చేయొద్దు, భక్తి దేవుని చూసి చేయాలి. ఎందుకంటే ఆ భక్తి మార్గమును అలా కొనసాగే స్థితిని, గతిని మానవాళికి చూపించి జయశాలిగా పేరు తెచ్చుకున్న యేసయ్యే సంఘానికి మాదిరిగా ఉన్నాడు. చెప్పులు కొడుతూ దేవాతి దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు సంఘానికి మాదిరి? యేసయ్య. సేవకుడు కాదు, విశ్వాసి కాదు, సంఘానికి ప్రతినిధిగా నిలబడిన వాడు క్రీస్తు. అందుకే ఆ రూపమును మనము ప్రతిబింబముగా ఈ లోకములో కలిసి ఆ దేవుని మహిమను ప్రకటింపాలి. అదే సంఘము యొక్క బాధ్యత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 371వ పాట ఏమన్నాడు? నీవు నాతో ఉండాలే, నేను నీతో ఉండాలే, నీవు నాతో ఉండాలే, నేను నీతో ఉండాలే. యేసయ్యా, 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 యేసయ్యా. మన పాఠ పుస్తకంలో 371వ పాట. యేసయ్యా, యేసయ్యా, నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికి వెళ్ళగలను, నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా, 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 యేసయ్యా. ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను, నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే ఎక్కడికెళ్ళను. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు ఎవరిని చూడాలంట? ఆకాశం వైపు చూస్తున్నా,
నాకు చెప్పాలి. నీ తండ్రి కాదు నీకు ఆధారం, నీ తల్లి కాదు నీకు ఆధారం, నీ కడుపులో పుట్టిన పిల్లలు కాదు ఆధారం. ఎవరి ఆధారమో తెలుసా? ఎవరి ప్రాణ భిక్షలు బట్టి ఈరోజు నువ్వు బ్రతికావో, ఎవరి ప్రాణ భిక్షలు బట్టి ఈరోజు నువ్వు ఇక్కడ ఉన్నావో, ఆయనే సర్వ మానవ కోటికి ఆధారమై ఉన్నాడు. ఆయన లేకపోతే ఏ మానవుడికి ఆధారము లేదు. అందుకే మనం ఎవరిని చూడాలి? ఆకాశము వైపు. కారణం, నీకు ఆధారమైన వాడు అక్కడ ఉన్నాడు. నా కాపరి నీవే, నా ఊపిరి. ఆమేన్, ఆమేన్. అప్పుడు నువ్వేం చేయగలుగుతావు? బాగుగా ప్రారంభించగలుగుతావు, బాగుగా ఆ పంద్యములో పరిగెత్తగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎక్కడికి పరిగెడుతున్నాను? గురి యొద్దకే. నా గురి తప్పదు. ఎప్పుడు తప్పదు తెలుసా నీ గురి? నీ శరీరాన్ని దేవుని కొరకు నువ్వు నలగొట్టినప్పుడు, నీ శరీరాన్ని దేవునికి నీవు సమర్పించినప్పుడు నీ గురి తప్పే అవకాశము ఉండదు. కారణం, తప్పించేదే దేవునికి స్వాధీనమైనప్పుడు ఇంకా తప్పించుకోగలుగుతామా? చెప్పండి, చెప్పండి. మనుషుడు పట్టుకుని విడిచిపెడతాడు, కానీ దేవుడు పట్టుకుని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన పట్టాడా? నీ జీవితంలో తన చిత్తమును చేసుకునేంత వరకు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన చిత్తము నీ ద్వారా అయిపోగానే వచ్చేరా కొడుకా నా దగ్గరికి అంటాడు. ఆ పిలుపు కొరకే నేను చూస్తున్నా, ఆ పిలుపు కొరకే నేను వేచి ఉన్నా. ఎప్పుడు నా తండ్రి నన్ను పిలుస్తాడో ఆ దినమే నా జీవితంలో శ్రేష్టమైన దినం. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? ఒకని జన్మదినము కంటే ఒకని మరణ దినమే మేలు. ఏదంట మానవునికి మేలు? ఏది? మన పిలుపు అందుకున్నప్పుడే మనకు మేలు. ఆ పిలుపును అందుకోవాలంటే ఆ పిలుపు కొరకే మనము ఏం చేయాలి? పరిగెత్తుతూ పరిగెత్తుతూ. నా గురి ఎవరు? దేవుడే. నా గురి ఎవరు? దేవుడే. ఈరోజు ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు గురి అంటే, పిల్లలకి ఏమి ఎత్తిపెట్టలేదు, పిల్లలకి ఏమీ కొనలేదు, లేదంటే నాకు సొంత ఇల్లు లేదు, సొంత జాగా లేదు అని ఎన్నెన్నెన్నెన్నెన్నో పెట్టుకుంటాం. కానీ దేవుని పిల్లలకు అవి ఏం అవసరం లేదంట. ఎవరి పిలుపు కావాలి? చెప్పండి. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. హల్లెలూయా. నీ పిలుపు వల్లనే ఏమయ్యా? నేను నశించలేదు. కనుక ఆయన పిలుపు ఎప్పుడు మనం నశింపజేసేది కాదు. అందుకే ఆ పిలుపుకు పెట్టబడిన పేరు ఉన్నతమైన పిలుపు. ఎవరు పిలుస్తున్నారు? ఎవరు? ఏ స్వరమైతే అబ్రహాము అని పిలిచిందో, ఏ స్వరమైతే భక్తులు అని పిలిచారో, అదే స్వరము మనము కూడా వినాలి. వినేటట్టుగా మనము పరుగు పంద్యమును చెయ్యాలి. పిల్లల్ని స్కూల్లో చేరిస్తే, కాలేజీలో చేరిస్తే వాళ్ళ నియమ నిబంధనలు ఉంటాయి. అవునా కదా? పలానా టైం కల్లా స్కూల్ స్టార్ట్ అవుతుంది, పలానా టైం కల్లా
భోజనం బెల్లు, మళ్ళా మధ్యాహ్నం బెల్లు, మళ్ళీ సాయంకాలం బెల్లు, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటారు. ఏమంటారు చెప్పాలా? నియమ నిబంధనలు. మీరు పనిచేసే పెట్రోల్ బంక్ అవ్వచ్చు, మీరు పనిచేసి ఎక్కడన్నా అవ్వచ్చు, ఏముంటుంది? టైమింగ్ అనేది ఉంటుంది లేదా? దాని ప్రకారంగా వెళ్తేనే మనము జీతానికి పాత్రులం. లేప నా ఇష్టం ఎట్టబడితే అటు వస్తా అంటే ఎవడన్నా ఇస్తాడా? చెప్పు తీసి కొడేస్తాడు, మెడట్టుకుని బయటకు తోసేస్తాడు. అవునా కదా? అలాగే ఈ పరుగు పందెములు పరిగెత్తాలంటే కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5. ఈ పందెములో పరిగెత్తే వాడికి ఉండవలసిన మొట్టమొదటి గుణం ఏంటో తెలుసా? విశ్వాసము. చెప్పండి. విశ్వాసము లేకపోతే నువ్వు ఆ పరుగులో పరిగెత్తలేవు. అందుకే నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే క్రైస్తవులకు మనల్ని ఏమని పిలుస్తారు? విశ్వాసులు అని పిలుస్తారు. కానీ మనలో విశ్వాసం ఉందా అంటే లేదు. కనుపరుచుకుంటామని విశ్వాసాన్ని అంటే లేదు. అవునా కాదా? కానీ విశ్వాసికి విశ్వాసము లేకపోతే మాత్రం యు ఆర్ అన్ఫిట్. నువ్వు అర్హుడవు కావు. ఎక్కడ పరిగెత్తడానికి? నీ పందెములో పరిగెత్తడానికి. నీ పందెములో పరిగెత్తడానికి. అందుకే ఏముండాలంట? ఇప్పుడు ఏం చదువుకున్నాం? దేవుని వాక్యం మరొకసారి చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఎవరు పిలిచారు నిన్ను? మనిషి పిలిస్తే నువ్వు రాలే, దేవుడు పిలిస్తే నువ్వు వచ్చావు. అది ఏ పిలుపు అంట? ఉన్నతమైన పిలుపు. కనుక ఆ పిలిచాడు కనుక ఆయన ఇచ్చా ఉన్నతమైన బహుమానం ఆ గురి యొద్దకే. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు పిల్లలు ఉంటారు, పలానా పని చెప్తే చేయలేదనుకో, వాళ్ళ టీచర్ మార్కేస్తుందా? ఎందుకు? నేను చెప్పాక కూడా నువ్వు చేయలేదు, సో 5 మార్క్స్ మైనస్ అంటది. ఆ 5 మార్క్స్లో నువ్వేమైపోయావు? ఫెయిల్ అయిపోయావు. కష్టమైన నష్టమైన చేసుకొచ్చావు అనుకో, నీ కష్టమును చూస్తుంది టీచర్. అక్కడ నువ్వు తప్పులు చేసావు, రైట్ చేసావని కాదు, నా మాట చెప్పండి, నా మాట విన్నాడు, వాడికి టైం తక్కువ ఉన్నా ఇంత కష్టపడ్డాడు కనుక గ్రేస్ మార్క్స్ అంటాడంటే. గ్రేస్ మార్క్స్ 5, మైనస్ మార్కులు 5. ఎటు పరిగెడుతున్నావు? కృపా మార్కుల కొరకు పరిగెడుతున్నావా? లేకపోతే మైనస్ మార్కుల వైపు? నువ్వు మైనస్ మార్కు వైపు పరిగెడితే నువ్వు ఆ గురి యొద్దకు చేరలేవు. నేను ప్రయాణము చేయలేను, నేను పరిగెత్తలేను, కానీ నాకంటే ముందు నడిచిన యేసయ్య ఉన్నాడు. ఆయనను చూసి నేను పరిగెత్తగలుగుతా. కష్టాలు రాని, శ్రమలు రాని, నిందలు రాని, అవమానాలు రాని, ఆర్థిక ఇబ్బందులు రాని, నా మీద నిందలు పడని, నేను మరణానికి దగ్గరవని, నో మ్యాటర్, నేను వాటన్నిటి నుండి విడిపించగలిగిన దేవుని చూస్తున్నాను కనుక ఆ బహుమానము పొందేంత వరకు నేను వెనక్కి తిరగాను. ఎవరి పిలుపది? ఉన్నతమైన. ఈరోజు నువ్వు జారిపోతున్నావేమో, ఈరోజు నువ్వు పడిపోతున్నావేమో, ఈరోజు నువ్వు మునిగిపోతున్నావేమో, ఒక్కసారి ఆలోచించు. అందుకే నీకే విశ్వాసముతో పరిగెత్తాలో తెలుసా? నా పక్షాన నా దేవుడు ఉన్నాడు, నా పక్షమున నా దేవుడు ఉన్నాడు. పరిశుద్ధుడా నీ పాదములకు స్తోత్రం. శ్రేష్టమైన నీ మాటలను సంఘమైన మాకు బయలుపరిచినందుకు నీకు వందనాలు. విన్న ప్రతి మాట మా హృదయాలు భద్రపరుచుకుని దాని పక్షాన ముందుకు సాగే కృప దయచేసి మా ముందు పెట్టబడిన పంద్యములో విశ్వాసము కలిగి నిత్య జీవమును పొందుతూ అనేక సాక్షుల ఎదుట చక్కటి ఒప్పుగోలు చేసుకోగలిగిన కృప మాకు మీరు దయచేయమని నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.